ఎవరికండి ఉపయోగం ఎన్ని? ఆంజనేయ స్వామి చెయ్యరు కొడితే ఆంజనేయ స్వామికి పోయేదేమీ లేదు, బొమ్మదే. అట్లాగే ఆ గుడికి వచ్చే లాస్ ఏమీ లేదు. 10 కేజీలు వెండి ఎత్తుకుపోతే 6 లక్షలు 7 లక్షల రూపాయలు, దాంట్లో మిల్లు కట్టేది లేదు, మిద్దులు కట్టేది లేదు. అంతర్వేదిలో 1 కోటి రూపాయలు రథాన్ని తగలబెడితే ప్రభుత్వం రథం చెందుతుంది, దానివల్ల దేవుడికి పోయేదేమీ లేదు. ఎవరికి లాభం? ఏం జగన్మోహన్ రెడ్డి ఈయన్ని పెట్టుకొని చేస్తావా పాప ప్రక్షాళన పూజ? ఈ కొడాల నాని లాంటి ఒక వెధవని పెట్టుకుని నువ్వు పాప ప్రక్షాళన పూజ చేస్తావా? ఏం మాట్లాడాడో విన్నావా? వీడు ఆంజనేయ స్వామి చెయ్యే కదా విరిగితే ఏమవుద్ది, ఆయన ఉన్న ఫీల్ అవుతాడా? 3 వెండి సింహాలే కదా అమ్మవారి గుడిలో పోయింది, పోతే ఏమవుద్ది? మా అంటే 6 లక్షలు ఖర్చు పెడితే మళ్ళీ వస్తాయి, దానికి ఉన్న బాధ. రథమే కదా తగలబడిపోయింది, ఏమైతే మా అంటే 1 కోటి రూపాయలు ఇసిరి కొడితే కొత్త రథం వచ్చింది, ఓ దాని గురించి బాధపడాలా? ఎవరికి ఉపయోగం దీనివల్ల అని మాట్లాడుతున్నాడు ఈ వెధవ. ఇటువంటి వెధవని ఆ రోజు వీడు ఈ విధంగా తప్పుడు కొత్తలు కూర్చుని చొప్పించి కొట్టాలా? అలా కొట్టకుండా వీని భుజాన్ని వేసుకొని వచ్చి ఇంకా ఇటువంటి పరికమాల వెధవని వెంట వేసుకొని ఈ నెల 28వ తారీఖు నేను పాప ప్రక్షాళన పూజ చేస్తా అంటున్నావు. మీరు కదయా పాపాత్ములు, పాపాలు చేసింది మీరు కదయా. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన దాడులు ఏమన్నా ఉన్నాయా? ఎంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి, ఎన్ని హిందూ దేవాలయాల మీద దాడులు జరిగాయి, శ్రీరాముడు శిరస్సు ఖండించబడింది, అంతర్వేది రథం దగ్ధమైపోయింది, అమ్మవారి గుడిలో వెండి సింహాలు మాయమైపోయినాయి, సీతమ్మ తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాలయాల మీద అనేకమైన దాడులు చేయించిన నువ్వు ఈ రోజు నేను 28వ తారీఖు పాప ప్రక్షాళన పూజ చేస్తా, చంద్రబాబు నాయుడు నీచప్ప రాజకీయం చేస్తున్నాడు అని మాట్లాడుతున్నావు. చెత్త రాజకీయం చేసింది మీరు, లుచ్చ రాజకీయం చేసింది మీరు, నీచ రాజకీయం చేసింది మీరు. ఈ రోజు ఏ ముఖం పెట్టుకుని బయటకు వస్తున్నారా మీరంతా సిగ్గు లేకుండా? ఇంకా ఇటువంటి ఒక వెధవ మళ్ళీ ఈడు ప్రెస్ మీట్ పెడతాడు చంద్రబాబు గారి గురించి. నాకు 50 సంవత్సరాలు, నేను 45 సంవత్సరాలు తిరుపతికి వెళ్ళాను, 20 సార్లు గుండు కొట్టించుకున్నాను, 12 సార్లు నడుచుకుంటూ పైకి వెళ్ళాను. ఇలా గుండు కొట్టించుకుంటే నువ్వు పతితుడు అయిపోతావా, పునీతుడు అయిపోతావా? కొడాలని నువ్వు గుండు కొట్టించుకున్నంత మాత్రాన నువ్వు పవిత్రుడు అవుతావు. గుండు కొట్టించుకోకపోతే ఎవరు పవిత్రులు అవరా? సిగ్గులేనోడా? అంటే నువ్వు గుండు కొట్టించుకుంటే నువ్వు పవిత్రుడివి, అందుకని పేకాట క్లబ్బులు పెట్టావు. సంక్రాంతి సంబరాల పేరిట ఏం చేసినావు? నువ్వు జూదాలు ఆడించావు, క్యాబరీ డాన్స్ ఆడించావు, నువ్వు పవిత్రుడువా? చెత్తదవా? ఈ రోజు ఇంకా మీరు సిగ్గు లేకుండా వస్తారా? 28వ తారీఖు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క భక్తుల్ని, దేవాలయంలో ఉన్న ప్రతి ఒక్క పూజారులకి చెప్తున్నాను, ఈ వెధవలు వస్తే చొప్పించి కొట్టి బయటికి పంపించండి అని. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ బృందం అంతా కూడా ఈ నెల 28వ తారీఖు ఎందుకు వస్తున్నారంటే దేవాలయాల దగ్గరికి దోచుకోవటానికి, దాడులు చేయడానికి, కనపడ్డ సంపద దోచుకుపోవటానికి. ఇలా దోచుకోవటం దాచుకోవటం తప్ప ఇంకోటి చేత కాదు ఈ విధవలందరికీ కూడా. లేకుంటే దాడులు చేయాలా, దాడులు చేసి సింపతి పొందాలా. ఏ విధంగా గులక రాయి దాడిలాగా, కోడికత్తి దాడిలాగా, బాబాయ్ గొడ్డలి పోటులాగా వీళ్ళకి అదే కదా తెలిసింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నాదొక విన్నపం సార్. ఈ నెల 28వ తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దేవాలయాల దగ్గర భారీ బందోబస్తు పెట్టండి, భారీ భద్రతను పెట్టండి, ప్రతి దగ్గర సీసీ కెమెరాలు పనిచేసే విధంగా పెట్టండి. ఎందుకంటే వీళ్ళంతా దొంగల ముఠ, ఒక గజ దొంగల ముఠ. వీళ్ళేమి పాప ప్రక్షాళన చేసేదానికి వచ్చేది కాదు, వీళ్ళే పాపాత్ములు, వీళ్ళే పనికిమాలినోళ్ళు. ఈ పాపాత్ములు ఈ రోజు దేవాలయాలు అడుగుపెట్టిన, ఈ పాపాత్మ ఈ రోజు దేవాలయాల దగ్గరకు వచ్చినా సరే ఆ దేవాలయాలు మొత్తం అపవిత్రంగా మారిపోతే అంతటి పనికిమాలిన వెధవలు సార్ వీళ్ళంతా. ఈరోజు పూజారి చేతిలో ఉన్న ప్లేట్లో ఉన్న చిల్లర డబ్బులు కూడా ఎత్తుకుపోయి చిల్లరేదవలు సార్ వీళ్ళంతా. ఇటువంటి వాళ్ళని మనం అడ్డుకోవాలి, ఇటువంటి వెధవలకి బుద్ధి చెప్పాలి. ఇటువంటి వాళ్ళు హిందువుల గురించి, హిందూ దేవాలయాల గురించి మాట్లాడే కనీస నైతిక విలువలు కూడా ఈ విధవలకు లేవండి. కాబట్టి రాష్ట్ర ప్రజానికం కూడా గుర్తుపెట్టుకోండి, ఈ విధవలు ఎక్కడ కనపడ్డా సరే చొప్పించి కొట్టండి, సరైన బుద్ధి చెప్పండి వీళ్ళకి. టీటీడీలో తిరుమల లడ్డూ మీద ఇంత దిగజారుడుతనంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజు ఆయన మాట్లాడాక ప్రతి ఒక్కరు కూడా చీ కొట్టడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఎందుకంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కొడుకే చెప్పాడు టీటీడీలో ముఖ్యమంత్రికి ఎటువంటి సంబంధం ఉండదు అని. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దగ్గరుండి తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ ని మిక్స్ చేయించినట్టుగా ఆయన ఈరోజు ఆరోపించడం ఎంతవరకు సబబని నేను అడుగుతున్నాను. ఈ రోజు చీకొడుతుంది చంద్రబాబు నాయుడు గారిని కాదు. ఈ రోజు నువ్వు గాని, నీ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గాని, నీ పార్టీకి సంబంధించిన పనికిమాల నాయకులు గాని రోడ్డు మీద ఎక్కడైనా కనపడితే చొప్పించి కొట్టేదానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు మీరు చేసిన వెధవ పనులకి. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను అపవిత్రంగా మార్చేసి ఈరోజు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు మీరంతా బయటకు వచ్చి. ఏమా నారా లోకేష్ గారే చెప్పారు ముఖ్యమంత్రికి ఎటువంటి సంబంధం ఉండదు టీటీడీలో అని. ఈరోజు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్లి తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కవ్వు కలిపాడని మేము చెప్పట్లా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిందని చెప్తున్నాం.
హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉందని మేము మాట్లాడుతున్నాం. కోట్లాది మంది ప్రజలు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకుని శ్రీవారి పవిత్ర ప్రసాదాన్ని వాళ్ళు స్వీకరిస్తుంటారు. అలాంటి ప్రసాదంలో జంతువుల కొవ్వుని మీరు కలిపి ఆ లడ్డూని మీరందరికీ కూడా పంచారని చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి లడ్డూ తయారు చేశాడు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ లడ్డూలో జంతువు కొవ్వు కలిపాడని ఎవడు చెప్పట్లేదు. ఇక్కడ మాట్లాడేటప్పుడు బుద్ధి జ్ఞానం ఉండాలమ్మా. రోజా జగన్మోహన్ రెడ్డి కలపలేదు, నువ్వు కలిపావా? నెలలో 20 రోజులు తిరుపతి కొండ మీద తిరుపతిలో లెటర్లు అమ్ముకుంటూ బ్రతికావు కదా, కోట్ల రూపాయలు దండుకున్నావు కదా తిరుపతి లెటర్ల మీద. నెలలో 20 రోజులు కొండ మీదే ఉన్నావు కదా నువ్వు మంత్రి అయిన దగ్గర నుంచి. నువ్వు కలిపావా? మరి సుబ్బారెడ్డి కలిపాడా? మరి ఎవరు కలిపారు? జగన్మోహన్ రెడ్డి కలిపాడని మేము ఎక్కడ చెప్పట్లా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన తప్పులు మాట్లాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన పాపాల గురించి మేము మాట్లాడుతున్నాం. ఈరోజు భక్తుల మనోభావాలు దెబ్బతీశారు, హిందువుల మనోభావాలు దెబ్బతీశారు. ఈరోజు తిరుమలకున్న పవిత్రతను అపవిత్రంగా మార్చేసి ఇంకా సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. హిందువులన్నా హిందూ దేవుళ్ళన్నా సరే మొట్టమొదటి నుంచి జగన్మోహన్ రెడ్డికి ఒక చులకన భావనే. జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేకమైన హిందూ దేవాలయాల మీద దాడులు జరిగితే మౌనంగా తాడేపల్లి కొంపలో కూర్చొని ఎగ్ పఫ్ఫులు తింటూ పైశాచిక ఆనందాన్ని వ్యక్తపరిచాడు. జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పరిపాలనలో హిందూ దేవాలయాల మీద అనేకమైన దాడులు జరిగాయి. వాటిలో ఏళ్ల చరిత్ర కలిగిన అంతర్వేది రథం దగ్ధమైపోతే ఎంత సింపుల్ గా చెప్పేశారంటే తేనెటీగలు ఈ రథాన్ని తగలబెట్టేశాయని చెప్పారు. కానీ అసలు ఆ రథాన్ని తగలబెట్టింది ఎప్పుడు, వాడిని కనీసం శిక్షించాలన్న ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు. అదేవిధంగా విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి గుడిలో 3 వెండి సింహాలు దొంగలించబడితే ఆ సింహాలే కదా ఏమవుతాయన్న టైప్లో మాట్లాడాడు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన రామతీర్థంలోని శ్రీరాముడు శిరస్సుని ఖండించేస్తే దుండగులు కనీసం ఒక్కరిని కూడా పట్టుకోలేదు, ఒక్కరిని కూడా శిక్షించలేదు ఈ జగన్మోహన్ రెడ్డి. విజయవాడలో సీతమ్మ తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే ఆ దుండగులు కూడా కనీసం పట్టుకోకుండా ఆ రోజు ఎవరైతే హిందూ దేవాలయాల తరపున పోరాడుతున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎంత పైశాచికుడంటే హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే వాళ్ళ పనికిమాల మంత్రులతోటి వాళ్ళ పనికిమాల ఎమ్మెల్యేలతోటి ఆ రోజు ఏం మాట్లాడిపించాడో ఒకసారి మీరే వినండి. చూసారా? హిందువులన్నా హిందూ దేవాలయాలన్నా సరే జగన్మోహన్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డికి భజన చేసేటువంటి పనికిమాల వాళ్ళకి కానీ ఎంత చులకన అంటే ఆ రథమే కదా దగ్ధమైతే ఏమవుతుందో 1 కోటి రూపాయలు ఇచ్చిపడేసి కొత్త రథాన్ని తయారు చేస్తాడంటే ఈ పనికిమాలోడు. విగ్రహాలు మాయమైపోతే ఏమైపోయిందో 6-7 లక్షలు ఖర్చు పెడితే విగ్రహాలు తీసుకొచ్చి అక్కడ పెట్టొచ్చు అంట. ఆంజనేయ స్వామి విగ్రహం చెయ్యి విరిగిపోతే ఏమవుతుంది, దేవుడు ఉన్న ఫీల్ అవుతాడు, కొత్త చెయ్యి పెడతాడంట. అంత చులకన ఉంది ఈ విధవలకి. హిందువులన్నా హిందూ దేవాలయాలన్నా ఈరోజు భక్తుల మనోభావాలన్నా సరే. ఈరోజు చివరికి తిరుపతి వెంకన్న స్వామి లడ్డూ ప్రసాదం ఎంతో పవిత్రంగా భావించే ఆ లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును కలిపి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ప్రజలు మీరు తినేలాగా చేశారు అంటే ఎంత నీచుడువే జగన్మోహన్ రెడ్డి నువ్వు. ఇంకా సిగ్గు లేకుండా కప్పిపుచ్చుకుంటున్నావా నాకు సంబంధం లేదని? ఎవరన్నా వాడతారా అని మాట్లాడుతున్నావా? నీ 5 ఏళ్ల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేకమైన హిందూ దేవాలయాల మీద దాడులు జరిగి హిందువుల మనోభావాలు దెబ్బతింటే కనీసం ఏ ఒక్కరోజు కూడా బయటకు వచ్చి హిందువుల తరపున ఒక మాట కూడా మాట్లాడకుండా ఏ దేవాలయాల మీద దాడులు జరిగాయో ఆ దేవాలయాల మీద దాడులు చేసింది ఎవరో కనీసం ఒక్కడిని కూడా పట్టుకుని ఒకళ్ళు కూడా శిక్షించకుండా 5 ఏళ్లు పైశాచికంగా గడిపావు. ఈరోజు నీ డొల్లతనం బయటపడింది, నీ మూర్ఖత్వం బయటపడింది, నీ నికృష్టతనం నీ నీచత్వం బయటపడింది. ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కోట్లాది మంది భక్తులు దేశాల నలుమూలల నుంచి ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది లక్షలాది మంది భక్తులు వెంకన్నను దర్శించుకునే దానికి వస్తారు. అలాంటి వెంకన్న సన్నిధిలో వెంకన్న ప్రసాదం ఏదైతే భక్తులకు అందిస్తారో, వెంకన్నకి ఏదైతే నైవేద్యం అందజేస్తారో దాంట్లో కూడా నువ్వు జంతువుల కొవ్వును కలిపావు అంటే ఏం బ్రతుకాయా జగన్మోహన్ రెడ్డి నీది? ఏం బ్రతుకు నీది? అవసరమని ఆ బ్రతుకు ఇంకా పనికిమాల బ్రతుకు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క తెలుగు వాడు కూడా చూడండి, ఇటువంటి ఒక పనికిమాలోడు అసలు తెలుగు రాష్ట్రాలలో ప్రజల మధ్యలో ఉండటమే తప్పు. ఇటువంటి ఒక వెధవని రాష్ట్రం నుంచి కాదు దేశం నుంచి కాదు ప్రపంచం నుంచి బహిష్కరించాలి పనికిమాలోని.